హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి జోష్విక్ అండ్ విహాన్షి. ఈ వీడియోలో నేను మీకు రాఖీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో చాలా సింపుల్గా కొన్ని ఐటమ్స్తోనే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట కొన్ని కూడా కట్టచ్చు, కాకపోతే మన హ్యాండ్తో మనం తయారు చేసి కడితే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా, అందుకనే సింపుల్ డిఐవై అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఇలా ఒక ప్లాంక్ తీసుకొని దానికైతే థ్రెడ్ అయితే ఉంటుంది కదా, కాటన్ థ్రెడ్ కాదు, కొంచెం సింథటిక్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా, వాటిని అయితే ఇలా కొంచెం చేసుకోవాలి. తర్వాత మనమైతే కట్ చేసేసుకొని ఒక సైడ్ అయితే కొంచెం దానికి గమ్ అయితే పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గమ్ పెట్టుకొని ఒక పక్కనైతే పెట్టుకుందాం. ఇలా నెక్స్ట్ ఇంక ఇలాంటివే మనం 3 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తుంది కదా, అలా వీడియోలో చూపించినట్టు 3 ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ 3 వాటికి కూడా ఒక పక్కన మనం కలిపేసి గమ్ అయితే పెట్టేసుకోవాలి. గమ్ పెట్టుకున్న తర్వాత దాన్ని మనమైతే నార్మల్ హెయిర్ మనం ఎలా అల్లుకుంటామో సేమ్ అదే విధంగా మనమైతే ఇలా అల్లుకోవాలి లాస్ట్ వరకు కూడా. ఇప్పుడైతే బయట రెడీమేడ్ రాఖీస్ అయితే చాలా దొరుకుతున్నాయి, కానీ ఒకప్పుడైతే మనమే గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఇలా రాఖీస్ కానీ డిఐవైస్ అయితే చేసుకునే వాళ్ళం కదా. కాబట్టి ఏదో సింపుల్గా జస్ట్ పిల్లలకి ఇలా బాగుంటుందని చెప్పి అయితే ట్రై చేశాను. మీకు కూడా ఎవరికైనా నచ్చితే కనుక ఈ రాఖీకి అయితే కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అది కట్ చేసేసి అక్కడైతే మనం గమ్ అయితే పెట్టుకోవాలి. అది పక్కన పెట్టేసి తర్వాత ఒక బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్కి ఇలా థ్రెడ్ అయితే మనం చుట్టుకోవాలి. కొంచెం లేయర్స్ అయితే చుట్టాలి. చుట్టిన తర్వాత అయితే మనం నెక్స్ట్ ఏం చేస్తామో చూస్తూ ఉండండి. ఇలా కొన్ని లేయర్స్ అయితే చుట్టిన తర్వాత మనం సిజర్తో అయితే అక్కడికి కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటాయి, కుచ్చులాగా మంచిగా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లయితే మనకి కనిపిస్తాయి. తర్వాత అయితే మనం మధ్యలో ఇలా ఒక దారంతో అయితే కొన్ని రౌండ్స్ అయితే ఇట్లా చుట్టాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత అయితే ఇలా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మనం సిజర్తో మంచిగా నీట్గా కట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్, 2 ఆపోజిట్ సైడ్స్ కూడా మనం సిజర్తో అయితే ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే మనం అక్కడ మధ్యలో అయితే మనం ప్లేస్ చేసుకోవాలి. కొంచెం గమ్ పెట్టేసి అక్కడ మధ్యలో అయితే అది అతికించాలి. గమ్ వేసి అతికించిన తర్వాత కాసేపు అయితే పక్కన డ్రై చేయడానికి అయితే పెట్టాలి. ఆ గమ్ అంతా కూడా కొంచెం కరెక్ట్గా మంచిగా స్టిక్ అవుతుంది. ఆ తర్వాత అయితే మనం ఇట్లా ఏదైనా ఒక సింపుల్గా లేస్ లాంటిది ఏదైనా తీసుకొని స్టోన్స్ కానీ ఏదైనా ఉంటే మనం మధ్యలో గమ్ వేసి ఆ స్టోన్ అయితే ఇట్లా రౌండ్గా ప్లేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. స్టోన్స్ పెట్టేసిన తర్వాత మధ్యలో కూడా మనం చిన్నగా స్టోన్స్ అయితే కట్ చేసి మధ్యలో అంతా కూడా ఫిల్ చేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి చూడండి. ఇప్పుడైతే మంచిగా రౌండ్గా మనకి లోపల ఇంకా బయట కూడా చక్కగా స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, చాలా బాగా కనిపిస్తుంది. మధ్యలో స్టోన్ అయితే కొంచెం మంచిగా డ్రై అయిన తర్వాత అయితే మనం ఇలా ఒక లేస్ లాంటిది అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 పీసెస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ కట్ చేసిన పీసెస్ని అయితే మనం అక్కడ రెడ్ కలర్ థ్రెడ్ మీద అయితే మనం పేస్ట్ చేస్తాము. చూడండి, అలా వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ సైడ్స్కి అయితే కొంచెం గమ్ వేసి అక్కడైతే మనం ఈ స్టోన్స్ని అయితే అతికించాలి. సేమ్ అలాగే ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అలాగే గమ్ వేసి అయితే అతికించాల్సి ఉంటుంది.
ఇంకా ఇలా 2 సైడ్స్ మనం స్టోన్స్ అయితే పెట్టేసిన తర్వాత కాసేపు అయితే డ్రై చేయాలి. డ్రై చేసిన తర్వాత అది కొంచెం మంచిగా గట్టిగా అయిపోతది. ఇంకా స్టోన్స్ గూడా మనకైతే అస్సలు ఊడిపోవు. ఇలా ఒక 4-5 రాఖీస్ అయితే మేము తయారు చేసాము. మనం మన హ్యాండ్‌తో తయారు చేసి మన బ్రదర్స్‌కి కడితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! మా అక్క లేకపోతే చెల్లి నా కోసం టైమ్ స్పెండ్ చేసి చక్కగా రాఖీ ప్రిపేర్ చేసి కట్టింది అని చెప్పి బయట కొనేదానికన్నా గూడా ఇలా సింపుల్‌గా మనం తయారు చేస్తే మాత్రం చాలా బావుంటుంది. మన బ్రదర్స్ కూడా చాలా బాగా ఇష్టపడతారు. కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.